వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ అవంతిక ప్రియదర్శిని. ఈరోజు అన్నపూర్ణ సత్రంలో ముగ్గుల పోటీ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఒకసారి రంగురంగుల ముగ్గులని చూద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా మంది మహిళలు ముగ్గులు వేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ ఒక మహిళ ఉంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు అక్షిత అండి. మీరు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎవ్రీ ఇయర్ వేములవాడలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం వేములవాడ ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించారు. మాకు ఇలా ముగ్గులు వేయడం మహిళలందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సత్రం వారికి మా ధన్యవాదాలు. ఇక్కడ ఒక మహిళ టెంపుల్ గోపురం ముగ్గు వేసింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. మీ పేరు? మానసవీణ. మీరు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వాసవి అన్నపూర్ణ సత్రం వాళ్ళు మాలో ఉన్న టాలెంట్ని మహిళలలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మనం సంక్రాంతి అనగానే ముగ్గులు వేయడం, అందులో కలర్స్ రంగులు నింపుకోవడం, టెంపుల్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో నేను దాన్ని బేస్ చేసుకొని ఈరోజు టెంపుల్ గోపురం, తిరుపతి దేవుని టెంపుల్ గోపురం వేయడం జరిగింది. సో అలాగే ఇలాంటి అవకాశాలు ఎన్నో మరికొన్ని మళ్ళీ మాకు కండక్ట్ చేసి మాలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలని ఈ ముగ్గుల పోటీ నిర్వహించిన పెద్దలకి తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అండి. హాయ్. మీరు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు ఎలా ఉంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేశాను. నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. బాగుంది. మీరు ఇప్పుడు ఈ ముగ్గేస్తారు కదా, అక్కడ ఒక అమ్మాయి ఉంది, దాని మీనింగ్ ఏంటి? అంటే నార్మల్గా మనం సంక్రాంతికి ఎలా రెడీ అవుతాము అన్నది దాన్ని రిసెంబుల్ చేసేలాగా వేశాను. ఇది నార్మల్ కిడ్స్కి ఇష్టమని ఓడియమ్మ బంటి రాశాను. అది సేవ్ ఎర్త్, సేవ్ వాటర్, సేవ్ గర్ల్ చైల్డ్. అంటే ఇప్పుడు ఎక్కువగా మనం చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని కిల్ చేస్తున్నారు వాటర్, దీనికోసం నేను ఆ మెసేజ్ ఇచ్చాను.